హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు టమాటా రసం లేదా టమాటా చారు కూడా అనొచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మీరు చేసేలాగా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనకు కావాల్సినవి టమాటాలు. ఇలా రెడ్గా ఉన్న టమాటాలను తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ వేసి టమాటాలను ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు కొన్ని వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా ఉండాలండి. మొత్తం సన్న పేస్ట్ లాగా చేసుకోకూడదు, తినేటప్పుడు టేస్ట్ తెలీదు. ఇలా చూపించే విధంగా దంచుకోండి. ఇంకా ఉడుకుతున్నాయి చూడండి. ఇలా టమాటాల పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పుల్లగా ఉండట్లేవు కాబట్టి కొద్దిగా చింతపండును వేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని దింపేసుకొని అవి చల్లారిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మంచిగా అందులో టమాటాలో ఉన్న రసం అంతా పిండేసుకోవాలి. మొత్తం పిండేసుకొని టమాటా గుజ్జు ఏం లేకుండా మొత్తాన్ని ఇలా వాటర్ తీసేసుకోవాలి. ఇలా రసం మొత్తం తీసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇలా తీసేసుకున్న రసంని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోండి. రసంలలో రాళ్ళుప్పు బాగుంటుంది. అంతే అండి. ఇంకా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం. మనం మిరియాలు వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి, మీరు ఎలా తింటే అలాగా. అలాగే మనం దంచి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మరిగే వరకు మరిగించాలి. మంచిగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చిని కొంచెం ఇలా చేసి చూస్తే కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. అలా అయితే మనం రసం రెడీ అయినట్టే. రసంకి పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని రసం కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది, సారీ, వేసుకోండి మీరు కూడా. అంతే అండి. రసంలో కలిపేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ. ఈ చలికాలంలో కొందరికి కోల్డ్ అవుతుంది కదండి, అలాంటి వాళ్ళు కూడా ఇది అలాగే తాగొచ్చు. మంచిగా రిలీఫ్ ఇస్తుంది, కోల్డ్ కూడా తగ్గుతుంది, ఘాటుగా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అంతే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వడ్డించుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ. మీకు కానీ ఈ టమాటా రసం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి.